నారాయణ రాజు గారు ఎలా ఉంటుంది ఈసారి మైలవరంలో? వైసీపీయా, టీడీపీయా? పేద కుటుంబంలో ఇచ్చారు కాబట్టి తిరుపతిరావు గెలిచే అవకాశాలు ఉన్నాయండి. డేవిడ్ గారు ఎలా ఉంటుంది ఈసారి మీ మైలవరంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీడీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ అంటున్నారు, ఉమా అంటున్నారు, ఇంకో పక్క వైసీపీ నుంచి అయితేనే కొత్త వ్యక్తి తిరుపతిరావు యాదవ్ అంటున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? తిరుపతిరావు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరుంటే గెలుస్తుంది టీడీపీ? మా గారు వసంత గారు? వసంత గారు లేదు. వసంత కృష్ణప్రసాద్ గారు ఎందుకు వద్దు? ఎందుకు వద్దంటే నిన్నటి దాకా మేమిద్దరం చేయి కలుపుకున్నాం. వసంత కృష్ణప్రసాద్ గారి పైన ఎందుకు నమ్మకము? అంటే ఉమా గారు కూడా ట్రై చేస్తున్నారు స్ట్రాంగ్ గా టికెట్. గారు ట్రై చేసాడంటే చేస్తున్నట్లే కానీ కొంతమంది అంటే ఇష్టపూర్వకంగా లేరు. వైసీపీ నుంచి చూస్తేనేమో ఒక కామన్ మ్యాన్ కి టికెట్ ఇచ్చారు. ఆయన గురించి ఏమైనా మీరు విన్నారా? తెలుసా మీకు? తెలుసండి, లోకల్ వ్యక్తి, మంచి క్యాండిడేట్. మన వ్యక్తిపరంగా అయితే మంచివాడు. ఎలా ఉంటుంది ఈసారి ఇక్కడ టీడీపీ గెలుస్తుందా వైసీపీ? టీడీపీ ఒకసారి గెలిచింది, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, తర్వాత వైఎస్ఆర్ వచ్చింది, అది చేస్తా ఇది చేస్తానని చేయలేదు. ఎలా ఉంటుంది ఈసారి వైసీపీ గెలుస్తుందా ఇక్కడ టీడీపీ? టీడీపీ. ఎవరుంటే గెలుస్తారు టీడీపీ? ఉమా గారు. ఉమా గారు. వసంత కృష్ణప్రసాద్ వద్దా? ఏమి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే. మీ పేరు? జమలయ్య. ఎలా ఉంటుందండి ఈసారి మీ మైలవరంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీడీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ అంటున్నారు, ఉమా అంటున్నారు, ఇంకో పక్క వైసీపీ నుంచి అయితేనే కొత్త వ్యక్తి తిరుపతిరావు యాదవ్ అంటున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? తిరుపతిరావు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకని? కొత్త వ్యక్తి కదా. మరి బీసీలకి ఎవరికి ఇవ్వలేదు కదా, మా వాళ్ళు కూడా ఎక్కువ తిరుపతిరావుని సపోర్ట్ చేద్దాం అన్నారు. మీరు బీసీ? మేము బీసీ, మా బావగారు అవుతారు. ఓకే ఓకే. అంటే మరి కొత్త వ్యక్తి కదా, చేస్తారనుకుంటున్నారా బాగానే అని అనుకుంటున్నారు, చేస్తాడని అనుకుంటున్నారు జనాలు, పబ్లిక్లో అనుకుంటున్నారు. మరి జనాలకి మరి ఓటుకి వేసేటప్పుడు ఎటు ఆలోచించేస్తారో వాళ్ళ ఇష్టం అది. అంటే మీకు తెలుసు అంటున్నారు కాబట్టి చెప్పండి. జెడ్పీటీసీగా కూడా వర్క్ చేశారు కదా, అప్పుడు బాగానే చేశారా? జెడ్పీసీగా అంటే వర్క్ ఏం చేసిందంటే అంత ఆయనకి వర్క్ ఇచ్చి చేసి అంత పైనుంచి ఏమి ఇవ్వలేదు ఆయనకి. ఫస్ట్ వార్డు నెంబర్గా మా వార్డులో నిలబడ్డాడు, అప్పుడు ఓడిపోయారు 2014లో. తర్వాత జెడ్పీటీసీగా నిలబడ్డారు, కరోనా టైంలో గెలిచాడు. తర్వాత ఆయనకి ఏదైనా పనులు ఇవ్వడానికి కాంట్రాక్ట్ వర్క్ యాడ్ జర్నీ చేయడానికి ఏం జరగలేదు కదా మైలవరంలో. అది ప్రస్తుతానికి అలా ఉంది. మరి ఏం చేస్తారో మనకి తెలియదు, నేను ఎప్పుడు మాట్లాడాల, కంగారుగా ఉంది. అది ఇప్పుడు సామాన్యుడిగా అందరికీ తెలిసిద్ది, సామాన్యుడి బాధలు సామాన్యుడు తెలుస్తాను మేము అనుకుంటామండి. అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ జనాలు అందరూ అనుకోవాలి కదా. ఇప్పుడు మనోళ్ళని మేము సపోర్ట్ చేసి మాట్లాడి మేము చేసినా అందరూ సపోర్ట్ చేయాలి కదా. పబ్లిక్తో పని కదా, మన ఒక్కరితో పని కదా. పబ్లిక్ ఎట్లా నడిపితే అది జరిగిద్ది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు, ఈసారి మరి వైఎస్ఆర్సీపీ నుంచి ఒక సాధారణ వ్యక్తికి టికెట్ ఇచ్చారు కదా, తిరుపతిరావు సర్నాల అని చెప్పి. తెలుసా మీకు ఆయన? తెలుసు, పేరు చెప్పి గెలుతుడు. అంతవరకు నాది పార్టీ అదే. వాడు ఎవరు బ్రహ్మదేవుడు వచ్చిన పార్టీ అదే నాది, వైఎస్ఆర్. ఆయన గురించి చెప్పండి, తిరుపతిరావు గురించి. తిరుపతిరావు వ్యక్తి మంచోడే, ఆయన వ్యక్తి మంచోడే, పేదవాడు, అందరికి అనుకూలంగా ఉంటాడు. వాళ్ళ నాన్నగారు కూడా 10 మందిలో తిరిగోడు. బ్యాంకీలో గుమ్మస్తా ఆయన. పేరు కల్లోళ్ళే, అయితే ఇంటికాడ ఈ లేవు. అయితే వ్యక్తి మంచోడే, గెలుతుడని మాకు అందరికీ కోరిక ఉంది. ఏం జరుగుతుందో చెప్పడం. పార్టీ అదే, తిరుగులేదు. ఎక్కడికి వెళ్ళినా తిరుగులేదు. నేను చెప్పే మాటకు కూడా తిరుగులేదు. నా ఈ ఓట్లు 10 ఓట్లు ఉన్నాయి నా ఇంట్లో, గడి తప్పరు. మా ఇంటికి తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఓటు అడగరు. యథార్థంగా నేను చెబుతున్నాను. నేను వాడు ఎవడన్నా వచ్చి పార్టీ అయినా నాకేం భయం లేదు. నా ఇంటికి వచ్చి అడగరు. నేను రూపాయి తీసుకోను, వీళ్ళ దగ్గర కూడా తీసుకోను. అది చెప్పండి. తిరుపతిరావు గారికే ఓటు. అటేమో వసంత కృష్ణప్రసాద్ గారు ఎందుకు వద్దు? ఎందుకు వద్దంటే నిన్నటి దాకా మేమిద్దరం చేయి కలుపుకున్నాం. ఏది వైఎస్ఆర్లో. ఇవాళ టీడీపీలోకి వెళ్ళినట్టు మాకు ఎట్టుంటుందమ్మా? మొన్నటిదాకా మేము వైఎస్ఆర్లో కృష్ణప్రసాద్ గారు మేము చేయి కలుపుకున్నాం. చేసిండు, పాపమే చేసిండు, పుణ్యమే. నేను ఇవాళ అటు గంతు వేస్తున్నాను, ఆ గంతు ఎత్తి ఆయన అమ్మడం మేము గంతులు వేస్తామా? ఏం కదా, అది తిరుగులేదు. నమస్తే అండి, మీ పేరు? సుధాకర్ అండి.
సుధాకర్ గారు ఎలా ఉంటుంది ఈసారి మీ మైలవరంలో? టీడీపీ నుంచేమో పక్కగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు అంటున్నారు, ఇంకో పక్కనేమో ఉమా గారు అంటున్నారు, ఇటు వైసీపీ నుంచి అయితేనేమో ఇప్పటికే ఈయనే క్యాండిడేట్ అని చెప్తున్నారు తిరుపతిరావు గారు అని చెప్పి. ఎవరు గెలుస్తారు? టీడీపీ టికెట్ ఇస్తే గెలుస్తారా? ఎందుకని అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు తిరుపతిరావు గారే పోయినసారి వార్డు నెంబర్ నిలబడ్డా అప్పుడు గెలవలేదు. జడ్పీటీసీ కంటే ఎలక్షన్ జరగలేదు, ఒక్కో తరపునే కదా ఎనామస్కి ఇచ్చేసారు కదా. ఇటు టీడీపీ ద్వారాగా క్యాండిడేట్ నిలబడి ఎలక్షన్ అయితే పూర్తిగా జరగలేదు. దాన్ని బట్టి తర్వాత ఎమ్మెల్యేకి అనేది ఎవరు వేస్తారు ఎవరు వేయరు అనేది చెప్పలేము. అది అంటే ఒక బీసీ వ్యక్తి కదా, సపోర్ట్ ఉండదు అంటారా? అంటే కొంతవరకు ఉండిద్ది, ఉండకుండా ఏముండదు. సామాన్యుడు ఉండిద్ది కానీ చెప్పలేము. జనం టాకింగ్ ఎట్లా ఉండిద్ది ఏంటని చెప్పలేము అనమాట ఎవరి తర్వాత. వసంత కృష్ణ ప్రసాద్ గారి పైన ఎందుకు నమ్మకము? అంటే ఉమా గారు కూడా ట్రై చేస్తున్నారు స్ట్రాంగ్ గా టికెట్. ఉమా గారు ట్రై చేసాడంటే చేస్తున్నట్లే కానీ కొంతమంది అంటే ఇష్టపూర్వకంగా లేరు. అంటే నమ్మకం పోయినసారి ఓడిపోయాడు కదా, దానివల్ల ఏం చెప్పలేదు. పార్టీలు మారుతున్నారు కదా. పార్టీలు మారకుండా ఎవరున్నారు? అందరూ మారేవాళ్ళే, మారకుండా ఎవరో లేరు. ఇటు అటు ఇటు మారుతానే ఉంటారు. మారకుండా అనేది ఎవరో లేరు ఇప్పుడు వరకు. చాలా మంది మారారు, 109 మంది నాయకులు మారిన వాళ్ళే, మారకుండా ఎవరో లేరు ఇప్పుడు వరకు. బాగా చేశారా లాస్ట్ 5 years నుంచి వసంత గారు ఇక్కడ? అంటే మామూలుగా వాళ్ళకి అనేది ఏమీ లేదు కదా ఇప్పుడు. దానివల్ల అనేది చేయటం అనేది కొంత చేశాడు, కొంత చేయలేదు, చెప్పలేదు. అంటే వీళ్ళకి అనేది ఫార్వర్డ్ హామీ లేదు కదా. ఎమ్మెల్యేలకి గెలిచారు, ఫార్వర్డ్ హామీ అనేది ఎవరికీ లేదు. దాన్ని బట్టి ఫార్ లేనప్పుడు ఎవరు ఏం చేయలేదు కదా. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శివదుర్గ ప్రసాద్ అండి. దుర్గాప్రసాద్ గారు, ఈసారి ఎలా ఉంటుంది? వైసీపీ నుంచి చూస్తేనేమో ఒక కామన్ మ్యాన్కి టికెట్ ఇచ్చారు, అని గురించి ఏమైనా మీరు విన్నారా? తెలుసా మీకు? తెలుసండి, లోకల్ వ్యక్తి, మంచి క్యాండిడేట్. మరి వ్యక్తిపరంగా అయితే మంచివాడు. గెలుస్తారు అనుకుంటున్నారా ఈసారి? ఎలా గెలుస్తారండి, ఆయన గెలుస్తారు. గెలుస్తారు, తిరుపతిరావు గెలుస్తారు. ఎందుకు? ఏ నమ్మకంతో చెప్తారు? లోకల్ వ్యక్తి కదా. అంతకుముందు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు వైసీపీలో గెలిచి దాంట్లో గెలిపారు. ఈసారి టీడీపీలో గెలిచిన దాంట్లో ఉంటాడని నమ్మకం ఏముంది? వేరే దాంట్లో గెలిపోవచ్చు. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఈ తిరుపతిరావు అనే వ్యక్తి వైసీపీ కాంగ్రెస్లో నుంచి వైసీపీలోకి వచ్చిన వారే. లోకల్ పరంగా గెలుస్తారని మా నమ్మకం. ఇంతకుముందు జెడ్పీటీసీగా చేశారంటే కదా, ఐడియా ఉందా మీకు? తెలుసు. బాగా అభివృద్ధి అంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు తర్వాత వాళ్ళు ఏదైనా ఇప్పుడు గెలిస్తే ఏమన్నా చేస్తారు. నమస్తే అండి, మీ పేరు? డేవిడ్ అండి. డేవిడ్ డేవిడ్ గారు, ఎలా ఉంటుంది ఈసారి మీ మైలవరంలో? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నారు టీడీపీ క్యాండిడేట్? ఉమా గారా, వసంత కృష్ణ ప్రసాద్? ఉమా గారు. ఎందుకు వసంత కృష్ణ ప్రసాద్ గారు వద్దా? గెలిచారు కానీ ఏరియాలు తిరగటం లేదు, ఎవరిని పట్టించుకోవడం లేదు. మరి ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు కదా, ఆయనకి టికెట్ ఇస్తే ఓడిపోతారంటారా? ఓడిపోరు. వసంత గారికి టికెట్ ఇస్తే వస్తారు. ఆయనకి ఇస్తే టికెట్ వస్తారు. మరి ఉమా గారు అన్నారు మీరు ఇప్పుడు? ఉమా గారు తిరిగి చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది. ఉమా గారు అదే టీడీపీలోకి కృష్ణప్రసాద్ గారు వస్తే కంపల్సరీ కన్ఫామ్. ఇప్పుడు ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు మైలవరం టీడీపీలో? వసంత గారికి ఇస్తే గెలుస్తారు. ఒకవేళ ఉమా గారికి ఇస్తే వైసీపీ గెలుస్తుంది? అప్పుడు రాదు. ఎవరికి ఇచ్చినా కానీ గెలుస్తుంది అంటారు టీడీపీ మొత్తానికి, అంతేనా? ఓకే. మరి అటు నుంచి బీసీ వ్యక్తికి, ఒక సాధారణమైన వ్యక్తికి టికెట్ ఇచ్చారు కదా వైసీపీ నుంచి, సన్నాల తిరుపతిరావు యాదవ్ అని. ఒక సాధారణమైన వ్యక్తి అంటున్నారు, జస్ట్ జెడ్పీటీసీగా గెలిచిన అనుభవం ఉంది అంతే అంటున్నారు. అలాంటి వ్యక్తికి ఇస్తే గెలవరా? రాదండి. ఆయన గురించి ఏమైనా తెలుసా మీకు? తెలుసు కానీ రాదు. ఆయన మైలవరం వస్తే ఈసారి టీడీపీ పక్క. నమస్తే అండి, మీ పేరు? శివనారాయణ రాజు. శివనారాయణ రాజు గారు, ఎలా ఉంటుంది ఈసారి మైలవరంలో? వైసీపీయా టీడీపీయా? పేద కుటుంబంలో ఇచ్చారు కాబట్టి తిరుపతిరావు గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఆయన గురించి తెలుసా మీకు? ఎలాంటి వ్యక్తి? పర్లేదు, లోకల్ మనిషే కాబట్టి వ్యక్తిగతంగా పర్లేదు. ఏదన్నా పైకి తీసుకురావడం అంటే ఈ సామాజికంలో కొంచెం అది, అంటే ఒక పేదోడు కాబట్టి, పేదోళ్ళని బీసీ వర్గానికి చెందినోడు కాబట్టి 99% కొంచెం పల్లెటూరులో కూడా ఉందనేది అంటున్నారు. మరి అది టీడీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ గారు, ఉమా గారు ఇద్దరు అయితే గెలవడండి. ఎందుకు వసంత కృష్ణ ప్రసాద్ గారి పైన అంత కోపం? ఆయనకు అంత అనుభవం ఏమి లేదు పెద్దగా. ఉమా గారు అంటే కొంచెం కష్టపడుతుంటాడు, జనం కళ్ళు కనుక చూస్తుంటాడు, వచ్చిపోయేటప్పుడు ఆయన కొంచెం మనుషుల్ని చూసి చేయి ఊపుతూ ఉంటాడు. అటువంటి క్యాలరీ గల ఉమా గారు, సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన.
వసంతకి నాకు తెలిసి కష్టమే అనుకుంటుంది. నమస్తే, మీ పేరు? నా పేరు సక్రామ్ నాయక్. సక్రామ్ నాయక్ గారు, ఎలా ఉంటుంది ఈసారి ఇక్కడ టీడీపీ గెలుస్తుందా వైసీపీ? టీడీపీ ఒకసారి గెలిచింది, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, తర్వాత వైఎస్ఆర్ వచ్చింది, అది చేస్తా ఇది చేస్తానని చేయలేదు. తర్వాత ఏది వస్తుంది అనేది ఎవడు ఇప్పుడు ప్యాకాట్లో కూర్చున్నోడికి ఎటు బొమ్మ పడుతుందో ఎవడు చెప్పగలడా? ఇది అంతే. అంటే ఇక్కడ మీ మైలవరంలో స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు అందరు, ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తికి వైసీపీ నుంచి టికెట్ ఇచ్చారు అని చెప్పి. వైసీపీకి అన్న పేదోడు, వైసీపీకి ఇచ్చింది పేదోడు, ఒత్తే అదృష్టవంతుడు, లేకపోతే ఆడంతా దరిద్రుడు లేడు. ఇక అంతే. తెలుసా మీకు ఆయన గురించి ఏమన్నా? ఆయన సర్నాలు తిరుపతిరావు, మా నా ఎమ్మడి తిరిగి అతను కూడా అతను దూరపందనే కాదు. ఎలాంటి వ్యక్తి? వ్యక్తి మంచోడే, బోలా మనిషి, కలమశం లేని మనిషి, వ్యక్తి మంచోడే. వాళ్ళ తల్లిదండ్రులు కానించి మంచోళ్ళే. వాళ్ళ తండ్రి కూడా ఇప్పుడు బ్యాంకులో ఉద్యోగం అతనికి, వాళ్ళ నాన్నగారికి. దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. వ్యక్తి మంచోడే కానీ జనంలో రావాలి. జనంలో ఎవరు చూస్తారు? ఇప్పుడు ఇవాళ ప్రతి ఓడు కూడా అమ్మ చుట్టమో కాదు, అయ్య చుట్టమో కాదు, మణి చుట్టం. ఎవడో డబ్బు ఎక్కిస్తే వాడికి వెళ్ళి ఉరుగుతారు. ప్రజారాజ్యం అట్నే జరుగుతుంది. ఇవాళ ఎవడో చుట్టం కాదు, మనిషికి మెయిన్ డబ్బు చుట్టం. ఎవడో డబ్బు 10 రూపాయలు ఎక్కిస్తే వాడి యొక్క ఉరుగుతారు, ఆడికి ఓటేస్తారు, జెండా బాధ అంటారు, జైలు కొడుతారు. తర్వాత నువ్వెవరు నేనెవరు ఎవరికి తెలియదు. అది ఇక్కడ రాజకీయాలే. టీడీపీ నుంచి ఎవరికి ఇస్తే బలమైన పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? కృష్ణప్రసాద్ గారికా లేకపోతే ఉమా గారికా? ఉమా గారికి అయితే రాదండి, రాదు. కృష్ణప్రసాద్ అయితే కొంతవరకు లాక్కు రాగలడు టీడీపీ తరఫున. అదే ఏరే ఉద్దేశం కాదు, అతను చెయ్యాలని వచ్చాడు. వసంత నాగేశ్వరరావు గారు అబ్బాయి ఆయన. ఆ వసంత నాగేశ్వరరావు గారు టీడీపీ గవర్నమెంట్లో హోంప్రాంతంలో హోంశాఖ చేశాడు, కొన్ని పనులు మంచిగా చేశాడు. ఆయన కొడుకు ఈయన కాబట్టి ఈయన చెయ్యాలని వచ్చాడు. కానీ ఆయన కాళ్ళు చేతులు కట్టి మూలన పడేశారే కానీ ఆయన ఒక్క పని కూడా చేపిలే ఆయన తాత. ఈసారి కూడా ఆయన వస్తే ఏదైనా వెనకబడ్డోళ్ళకి ఏదైనా ముందు దారి చూపిస్తాడని ఆశ. నమస్తే అండి, మీ పేరు? కపీర్ దాస్. ఎలా ఉంటుంది ఈసారి టీడీపీ గెలుస్తుందా వైసీపీ? ఇక్కడ వైసీపీ అయినా టీడీపీకి వస్తుంది ఈసారి. ఎవరుంటే గెలుస్తుంది టీడీపీ? ఉమా గారు ఉంటే గెలుస్తారు. వసంత గారు? వసంత గారు లేదు. వసంత గారికి టికెట్ ఇస్తే? వసంత టికెట్ ఇస్తే తిరుపతిలో గెలుస్తాడు. ఉమా గారు ఇస్తే మళ్ళీ తిరుపతిలో గెలవడం. ఎందుకని వసంత గారు అంటే ఎందుకు గెలవరు? ఇక్కడ వ్యతిరేకత ఉంది, ఉమా వర్గం వ్యతిరేకత ఉంది. ఒకవేళ వసంత గారికి టికెట్ ఇచ్చారంటే మాత్రం తిరుపతిరావు గెలుస్తారంటారా? తిరుపతిలో గెలుస్తారు. తిరుపతిరావు ఒక సాధారణ వ్యక్తి అని అంటున్నారు, మీకు తెలిసే ఐడియా ఉంది ఆయన గురించి? సాధారణ వ్యక్తి. ఎలాంటి వ్యక్తి? సాధారణ వ్యక్తి. అతనికి ఈ విషయంలో డమ్మీ క్యాండిడేట్ ఆయన. డమ్మీ క్యాండిడేట్ అయినా అతనికి పార్టీ పరంగా బలాన్ని బట్టి ఢీకొనాలంటే ఉమాగారు అయితేనే ఢీకొంటాడు. వసంతరావు గారు అయితే వ్యతిరేకత ఉంది, గెలుస్తారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీరాములు. శ్రీరాములు, ఎలా ఉంటుంది సార్? వైసీపీ గెలుస్తారా ఇక్కడ టీడీపీయా? టీడీపీ. ఎవరు ఉంటే గెలుస్తారు టీడీపీలో? ఉమాగారు. ఉమాగారు. వసంత కృష్ణప్రసాద్ వద్దా? ఏమి లేదు. వద్దా? ఎందుకు? ఏం మా ఉమాగారే కావాలి. వసంత వద్దు. ఎందుకు? ఎప్పుడు ఆయనకే. ఒకవేళ ఉమా గారిని కాదని వసంత గారికి టికెట్ ఇస్తే? టికెట్ అయితే వేయరండి, ఒక్కళ్ళు వేయరు ఓట్లు. ఈ టేసేవాళ్ళు కూడా అట్టే వేస్తారు. మాకు ఎక్కువ అనుమానం ఈయనకే, ఉమాగారే ఉంటే ఓట్లు ఫుల్ గెలిపిస్తాం ఇక్కడ. అది చాలా మంది అదే అంటున్నారు. ఇక్కడ ఇటు పక్కన వైసీపీ నుంచి ఒక సాధారణ వ్యక్తికి టికెట్ ఇచ్చారు కదా, తిరుపతిరావు యాదవ్ అని చెప్పి. తెలుసా మీకు ఆయన గురించి? మొత్తం టీడీపీలో ఉమా గారికి ఇస్తే గెలుస్తుంది, లేదంటే కష్టం అంటారు. ఉమాగారే గట్టి, అన్ని తిరిగినోడు కాబట్టి జిల్లాలు మొత్తం తిరగమంటే తిరిగి ఇంటింటి ఏడప్పుడు ఓటు వేయించాం. ఆడన్నా ఊరికి వసంత అయితే కష్టం. చెబుతున్నాకండి.